నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి పైన ఏదైతే కేసు పెట్టారో దాన్ని సిఐడి క్లోజ్ చేయగా వైసీపీ నేత గౌతమ్ రెడ్డి మళ్ళీ ఏసీబీ కోర్టును అప్రోచ్ అవడం, మరి అక్కడ ప్రొటెస్ట్ పిటిషన్ ని ఏసీబీ కోర్టు కొట్టివేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తనపై ఉన్న కేసులన్నీ కొట్టేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు సార్. అదే పక్క ఈవెన్ ఫైబర్ నెట్ కేసును కూడా క్లోజ్ చేయించుకున్నారు అని చెప్పి ఈ వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ఈవెన్ కోర్టును కూడా అప్రోచ్ అయ్యారు. మరి ఇప్పుడు కోర్టే క్లోజ్ చేసింది. పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా ఏపీ ఫైబర్ నెట్ ఫార్మర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, ఈ గౌతమ్ రెడ్డి చైర్మన్గా కొనసాగిన రోజుల్లో 600 మంది వరకు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలని ప్రాపర్ అపాయింట్మెంట్ ప్రొసీడింగ్స్ ఫాలో కాకుండా ఫైబర్ నెట్లో ఉద్యోగులుగా చూపించి కోట్లాది రూపాయలు వాళ్ళకి జీతాల రూపంలో ఖర్చు చేయవేశారు అని చెప్పి అనేది స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఎస్టాబ్లిష్ అయి ఉంది. చంద్రబాబు నాయుడు గారి 2019కి ముందు పాలనా హయాంలో ఏపీ ఫైబర్ నెట్లో 10 లక్షల కనెక్టివిటీ ఉండేది. 10 లక్షల కనెక్టివిటీని హ్యాండిల్ చేయడానికి ఆ రోజు 130 మంది సిబ్బంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాం వచ్చిన తర్వాత ఈ గౌతమ్ రెడ్డి ఇతను ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ 10 లక్షల కనెక్టివిటీ 5 లక్షలకు పడిపోయింది. 130 మంది 10 లక్షల కనెక్టివిటీని హ్యాండిల్ చేస్తే 5 లక్షల కనెక్టివిటీని హ్యాండిల్ చేయడానికి 600 మందిని తీసుకొచ్చి పెట్టారు. అంటే దండగా మారి తిండి వాళ్ళ కార్యకర్తలకి ఈ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా మేపారు. దానికి బాధ్యుడు ఈ గౌతమ్ రెడ్డి. అలాగే ఇతను ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్న రోజుల్లోనే రామ్ గోపాల్ వర్మ వంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డిని భజన చేస్తూ సినిమాలు తీస్తే ఆ సినిమాలకి ఏపీ ఫైబర్ నెట్ నుంచి 2 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. మమ్ముట్టి అతనికి యాత్ర అని చెప్పని రాజశేఖర రెడ్డి గారిని ఇమిటేట్ చేస్తూ, ఆయన పాదయాత్రను ఇమిటేట్ చేస్తూ ఒక సినిమా తీస్తే దానికి ఫైబర్ నెట్ నుంచి 50 లక్షల రూపాయలు చెల్లింపులు చేయించారు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా ఈ గౌతమ్ రెడ్డి కొనసాగారు. అసలు అవినీతికి పాల్పడ్డ నేరం మీద కేసు నమోదు చేస్తే మొట్టమొదట జైలుకు పంపాల్సింది ఈ గౌతమ్ రెడ్డిని. ఏపీ ఫైబర్ నెట్లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. నువ్వు కేసు నమోదు చేసావు. మరి 2023 సెప్టెంబర్ 9 స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత అక్టోబర్ 31 నవంబర్ 1 ఆయనకి బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ వచ్చే ఈ మధ్యకాలంలో వరుస క్రమంలో ఈ స్కిల్ డెవలప్మెంట్కి తోడు ఇంకొక 4 కేసులు నమోదు చేశారు. ఒకటి వెయ్యని ఇన్నర్ రింగ్ రోడ్డుకి భూసేకరణ జరగని ఇన్నర్ రింగ్ రోడ్లో అలైన్మెంట్ మార్చి చంద్రబాబు నాయుడు గారు లబ్ధి చేకూర్చుకున్నారు అని ఒక కేసు. రెండోది ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వడాన్ని ప్రభుత్వాదాయానికి గండి కొట్టారని ఒక కేసు. లిక్కర్ పాలసీలో అవినీతికి పాల్పడ్డారని ఒక కేసు. ఈ ఫైబర్ నెట్తో ఒక కేసు. అంటే స్కిల్ డెవలప్మెంట్కి అదనంగా ఈ 4 కేసులు పెట్టారు. సరే, 4 కేసులు పెట్టావు. జూన్ 4 ఓట్ల లెక్కింపులో ప్రజలు నిన్ను తిరస్కరించేదాకా నువ్వే పాలకుడిగా కొనసాగావు. ఏం సాక్ష్యాధారాలు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసావు? కోర్టుకి ఏం సబ్మిట్ చేసావు? చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, అవినీతికి పాల్పడ్డారని చెప్పని కేసు నమోదు చేసావు. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు నువ్వేమైనా సేకరించావా? చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనం చేకూరిన సాక్ష్యాధారాలు, ఆయన అవినీతికి పాల్పడ్డ నేపథ్యం ఏమైనా ఎస్టాబ్లిష్ చేయగలిగావా? ఆయన ఏమైనా విచారించావా? ఆయన వాంగ్మూలం ఏమైనా తీసుకున్నావా? ఏం చేసావు? కాబట్టి అంటే అక్కడ ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తే ఈ కేసుల్లో అరెస్టు చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ కేసు నమోదు చేశారు తప్ప ఆయనకేదో సాక్ష్యాధారాలు ఉండి ఈయనేదో అవినీతికి పాల్పడ్డారని కాదు. అవినీతికి పాల్పడ్డ సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర లేవు. ఎందుకంటే అక్కడేమో అవినీతి జరగలేదు కాబట్టి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సొంత మీడియా ఉందని చెప్పని చంద్రబాబు అధికారాన్ని దుర్వినియోగం చేసి తన మీద ఉన్న కేసులను కొట్టేయించుకున్నాడు. ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే పోలీసు, ఆయనే దొంగ అని. ఆయన దొంగతనాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు చూపించాల్సిన బాధ్యత నీది కదా. నువ్వు కదా కేసు నమోదు చేసావు. నువ్వు కేసు నమోదు చేసి చంద్రబాబు నాయుడు గారికి ఈ వ్యక్తి నుంచి ఈ రూపంలో ఈ ఫేవర్ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఆ వ్యక్తికి జరిగినందుకు, లేదు ఈ కొనుగోళ్లలో ఇంత అవినీతికి పాల్పడ్డారు, ఒరిజినల్ మార్కెట్ వాల్యూ ఇంతే కానీ ఇంత ఖర్చు పెట్టారు, తద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఇంత లబ్ధి చేకూరింది అనే ఏ సాక్ష్యాధారాలు నువ్వు సేకరించి న్యాయస్థానానికి సబ్మిట్ చేసావు?
ఈ నేపథ్యంలో కదా ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ ఎండి కేసు నమోదై ఉంది, ఎఫ్ఐఆర్ అయ్యింది, కోర్టులో ఉంది. మరి ఏపీ ఫైబర్ నెట్ వైఖరి తెలియజేయాలి. ఇప్పుడు ఎండి చెప్పాడు ఆయన ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు మా దగ్గర ఏం లేవు, అక్కడ అవినీతి జరిగినట్టుగా మా దగ్గర రికార్డు లేదు అని. ఆనాడు ఫిర్యాదు చేసిన ఎండి ఉన్నాడు, అతను కూడా ముందుకొచ్చి ఆ రోజు మా దగ్గర ఏం సాక్ష్యాధారాల నుండి నమోదు చేయలే, జగన్మోహన్ రెడ్డి గౌతమ్ రెడ్డి చెప్పారు కాబట్టి మేము కేసు నమోదు చేశామని చెప్పని అతను చెప్తా ఉన్నాడు. సార్ ఆ రోజుల్లో సాక్ష్యాలు లేకుండా కేసులు నమోదు చేశారు. ఇప్పుడు అవన్నిటినీ కూడా క్లోజ్ చేస్తున్నటువంటి అంశాల్లో అధికారులను బెదిరిస్తున్నారని కూడా చెప్తున్నారు. ఏ విధంగా నమ్మాలంటారు దీన్ని? అదే చెప్తున్నా, ఇవాళ అధికారులను బెదిరిస్తున్నారని వేగ్గా ఆరోపణ చేయటం కాదు, ఆ రోజు కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్త్ర కేసులు నమోదయ్యే నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నాడు తెలుగుదేశం పార్టీ చాలా సమర్థంగా జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు సమకూరటం కోసం ఏ కంపెనీలకు వాళ్ళ నాయన తన అధికారాన్ని ఉపయోగపెట్టి ఏ లబ్ధి చేకూర్చాడు, ఆ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి సంస్థల్లో ఏ విధంగా పెట్టుబడులు పెట్టారనేది పక్కా డాక్యుమెంట్ల ఎవిడెన్స్ తోటి జరిగిన ప్రతి ప్రొసీడింగ్ని విత్ డాక్యుమెంట్ల ప్రూఫ్ కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇవాళ నీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వు. న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి ఈ ఆర్థిక ప్రయోజనం చంద్రబాబు నాయుడికి చేకూరింది, కళ్ళ ముందు స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉంటే మీరు కేసు ఎలా క్లోజ్ చేస్తారని చెప్పని క్వశ్చన్ చేయి. అవకాశం, అధికారం నీ చేతిలో ఉన్నాయి కదా, హక్కు నీకు ఉంది కదా. అంతేగాని ఏసీబీ కోర్టులో కేసు అంటే ఆ ఎండి ఛార్జెస్ ఏం లేవంటున్నాడు కాబట్టి నేను ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నా అని చెప్పని గౌతమ్ రెడ్డి ఫైల్ చేయటం ఏంది? సరే అదే గౌతమ్ రెడ్డి తోటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోర్టుకు సబ్మిట్ చేయించు. ఇక్కడ న్యాయస్థానం టెక్నికాలిటీ చూస్తుంది. ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉంటాడో నాడు ఎండి అతను ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేయడానికి హక్కు ఉంది. నేను ఫిర్యాదుదారుణ్ణి, నాకు ఆయన ప్రమేయాన్ని గురించిన సాక్ష్యాధారాలు నా దృష్టికి వచ్చాయి కాబట్టి నేను కేసు నమోదు చేశా, ఆ కేసు ఎలా మీరు తీసేస్తారు అని చెప్పని ప్రొటెస్ట్ పిటిషన్ అతను ఫైల్ చేయొచ్చు. గౌతమ్ రెడ్డి కాదు ఫైల్ చేయాల్సింది. అయినా సరే గౌతమ్ రెడ్డి ఒక మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ ఏదైనా న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తే న్యాయస్థానం దాన్ని పరిగణలోకి కనుక తీసుకోకుండా కేసు కొట్టేస్తే అప్పుడు మనం కూడా ఇంకొక న్యాయస్థానాన్ని అప్రోచ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏ సాక్ష్యాధారాలు లేవు, గాలి కేసులు, గాలి ఆరోపణలు. ఆ గాలి ఆరోపణలు పట్టుకొని ఎన్నికలకు ముందు ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినందుకు ప్రజలు ఈడ్చిపెట్టి కొడితే 151 నుంచి 11కి వచ్చారు. ఇంకా సిగ్గు తెచ్చుకోము, ఇంకా ఈ బుద్ధులేని రాతలే రాస్తాము అని చెప్పని ఈ గౌతమ్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక తప్పు ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కూడా చాలా పెద్ద తప్పు ఉంది. ఈ గౌతమ్ రెడ్డి ఇందాక నేను చెప్పినట్టుగా ఇతని హయాంలో అన్ని అవకతవకలు జరిగినాయి. ఎందుకని ప్రభుత్వం అతను తీసుకుని లోపల ఇట్లా ఉమామహేశ్వర శాస్త్రి అని చెప్పని ఒక ఆయన్ని ఆయన స్థలం కబ్జా చేసి ఆయన మీద హత్యాయత్నం చేసి పారిపోయిన పిరికి పందులు వీళ్ళంతా కేసులు అవుతుంటే పారిపోయి ఎక్కడో దాక్కొని కోర్టులో బెయిల్ వచ్చినాక వచ్చారు. వాళ్ళు వచ్చి మేము పెద్ద వీరులము, పోటుగాళ్ళము, సూర్యులము అని చెప్పని అంటే బ్రాహ్మణ ఆస్తులు కబ్జా పెట్టిన ప్రబుద్ధులు వీళ్ళు. ఇవాళ వీళ్ళు వచ్చేసి మా అంతటి వీరులు లేరని చెప్పని ఈ పిటిషన్ ఫైల్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. అనవసరపు ఉదాసీనత ప్రదర్శిస్తే వీళ్ళే పంటి కింద రాయిలాగా తయారవుతారు. అదే సందర్భంలో ఇతనికి స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా ఎవరో మద్దతు ఇస్తున్నారని చెప్పని విన్నా. ఆ నాయకులు కూడా మీరు కూడా బుద్ధి తెచ్చుకోండి. మొట్టమొదట మీ నాయకుడు ఇంటెగ్రిటీని అతను సవాల్ చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వంలో మీరందరూ అంతర్భాగం. అటువంటిది మీ నాయకుడి మీద శత్రుత్వం వహించే వాటితోటి మీరు మిత్రత్వం వహించడం ఎంతవరకు శ్రేయస్కరం, అది మీ శ్రేణులకు ఎటువంటి సందేశం పంపిస్తున్నారో మీరు కూడా ఆలోచించుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.